హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. కలెక్టివ్ పీపుల్ కోసం చేసే రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్ మీ ముందుకి వచ్చింది అంటే దీంట్లో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో, ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఎంత పర్సెంట్ రెజొనేట్ అవుతుంది మీకు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌కి చూసుకొని తీసుకోండి. రెస్ట్ మీకు సంబంధించింది కాదు అని లీవ్ చేసేయొచ్చు. ఓకే. అండ్ ఇదొచ్చేసి మేల్ కానీ, ఫీమేల్ కానీ బోత్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అట్‌లీస్ట్ 3 టైమ్స్. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఆహ్, అండ్ ఇదొచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. ప్రెజెంట్ ఈ పర్సన్‌తో మీరు కాంటాక్ట్‌లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా ఆర్ ఎల్స్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ మీ ఇద్దరి మధ్య ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. సో, యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పండి. థ్యాంక్ యూ కూడా చెప్తూ ఉండండి. సో, మన వల్ల, మన ఛానల్ వల్ల రీడింగ్స్ తీసుకున్న వాళ్ళు కానీ, పర్సనల్ రీడింగ్ నుంచి వచ్చే రివ్యూస్ కానీ, అంతా చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. రీయూనియన్ అయిన వాళ్ళు ఎంతోమంది ఛానల్ లీవ్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇంకా చాలామంది ఉన్నారు. రీయూనియన్ అయినా కూడా ఎనర్జీస్ చూసుకోవడానికి ఫాలో చేస్తూ, సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్‌కి సపోర్ట్ చేస్తున్నందుకు. సో, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ హైప్ చేయకపోతే హైప్ కూడా చేయండి. పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. మీ పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, మీ ప్రెజెంట్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్యూచర్‌లో రాబోయే పర్సన్ అవ్వచ్చు. ఎవరైనా మేబీ మీ ఫ్రెండ్ అవ్వచ్చు. ఎవరైనా ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో ఎవరి కోసం అనుకోని ఈ రీడింగ్ చూస్తారో సో, వాళ్ళ కోసం అని అనుకోండి. వాళ్ళ ఎనర్జీ అన్నట్టు, వాళ్ళ థాట్స్ అన్నట్టు తీసుకోండి మీరు. సో, మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో, మీ జాబ్ కోసం కావచ్చు, మీ కెరియర్ కోసం కావచ్చు, మీ ఫైనాన్సెస్ కోసం కావచ్చు, మీ బిజినెస్ కోసం కావచ్చు, మీ రిలేషన్‌షిప్ కోసం కావచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కోసమైనా కావచ్చు. దేని రిలేటెడ్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలన్నా సరే వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. లేకపోతే లేదు. ఫోర్స్ ఏమీ లేదు. ఓకే. అసలు ఆ పర్సన్‌కి మీరంటే లవ్ ఉందా? లేదా? ఎందుకు మీతో మాట్లాడట్లేదు? ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? సో, ఇట్లా మీరు పర్సనల్‌గా తెలుసుకోవాలి అంటే గనక పర్సనల్‌గా తీసుకోవచ్చు. ఇదొచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. 9 of Pentacles,
7 of Cups, the Sun, Queen of Swords, Hierophant, Two of Cups, Knight of Wands, Queen of Wands, Temperance, Eight of Cups, Eight of Wands, Knight of Pentacles, Five of Pentacles, Nine of Cups, King of Swords. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 3 ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ నాకు తెలిసి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, మీ మనసుని చాలా గాయపరిచారు, మిమ్మల్ని లిటరల్లీ లేవలేనంత తట్టుకోలేనంత బాధ ఈ పర్సన్ మిమ్మల్ని పెట్టారు. అదే ఆలోచిస్తున్నారు. మీ హార్ట్ని బ్రేక్ చేశారు, మీ ఆశల్ని కావచ్చు, మీ కలల్ని కావచ్చు, మీ కోరికల్ని కావచ్చు ఇక్కడ ఈ పర్సన్ బ్రేక్ చేశారు. మాటలతో అయినా బ్రేక్ చేయాలి, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఉండాలి. ఎందుకంటే 3 ఆఫ్ స్వర్డ్స్ అంటే మీ ఇద్దరి మధ్యలో ఇంకెవరినైనా పర్సన్ని తీసుకొచ్చైనా ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేయాలి. లేదు అంటే సో సంథింగ్ మీ మాటల వల్ల ఈ పర్సన్ హర్ట్ అయ్యి ఉండొచ్చు, ఆ పర్సన్ మాటల వల్ల మీరు బాధపడి ఉండొచ్చు. సో ఇక్కడ లిటరల్లీ బాధ అయితే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఎవరు బాధ పెట్టనంతగా మిమ్మల్ని బాధ పెట్టారు. ఎందుకంటే మీరు ఈ పర్సన్ విషయంలో మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇలా ఉంటారు, నన్ను ఇంతగా ప్రేమిస్తారు, నన్ను అంతలా ప్రేమిస్తారు, నన్ను ఎప్పటికీ బాధ పెట్టరు, నేను ఈ పర్సన్కి అన్నీ నేనే అన్న టైప్లో మీరు ఈ పర్సన్ విషయంలో మీరు ఊహించుకున్నారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మీ ట్రస్ట్ని బ్రేక్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ, మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, లేదా మీకు ఈ రిలేషన్షిప్లో బ్రేకప్ చెప్పడం కానీ మిమ్మల్ని హర్ట్ చేశారు. బ్రేకప్ చెప్పి కానీ, ఇంకొక పర్సన్ని తీసుకొచ్చి కానీ, లేకపోతే మాటలతో కానీ, బిహేవియర్తో కానీ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ హర్ట్ చేయడం కానీ, సో సంథింగ్ ఏదో ఇక్కడ మిమ్మల్ని హర్ట్ చేసిన సిచ్యువేషన్ గురించి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. 6 ఆఫ్ వాండ్స్. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ మనసు గెలుచుకోవాలి, ఈ రిలేషన్షిప్ సక్సెస్ వైపు ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని బాధ పెట్టారు కదా, మిమ్మల్ని హర్ట్ చేశారు కదా, మళ్ళీ ఈ పర్సన్ మీ మనసులో స్థానం సంపాదించాలి, మీ మనసు గెలుచుకోవాలి, ఈ రిలేషన్షిప్ ఎలాగైనా సరే సక్సెస్ అవ్వాలి, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళని వాళ్ళు ఎక్కడా డౌన్ చేసుకోకూడదు. ఒకవేళ మీరు ఈగో చూపించినా సరే, యాటిట్యూడ్ చూపించినా సరే, ఈ పర్సన్ ఏదో ఒకటి చేసి మీ మనసు గెలుచుకోవడానికి ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. 7 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఏంటంటే ఇప్పటిదాకా అవాయిడ్ చేశారని చెప్పాను కదా, ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. ఎఫర్ట్స్ పెట్టాలి, ఈ రిలేషన్షిప్ బ్యూటిఫుల్ చేయాలి అంటే ఎఫర్ట్స్ పెట్టాలి, మిమ్మల్ని ఒప్పించాలి, మిమ్మల్ని ఏదో ఒకటి చేసి నచ్చ చెప్పాలి, కన్విన్స్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. సో గ్రౌండెడ్, మీరు ఎన్ని తిట్టినా సరే పడాలి. ఎందుకంటే మిస్టేక్ తన సైడ్ నుంచి చేశారు, మిమ్మల్ని హర్ట్ చేశారు. ఎన్ని తిట్టినా కూడా, మీరు ఎన్ని అన్నా కూడా ఈ పర్సన్ ఏంటంటే కొంతవరకు గ్రౌండెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. పెంటికల్స్ ఎనర్జీ అంటే స్లో మూవింగ్ ఎనర్జీ, తొందర పడకుండా, ఆవేశపడకుండా గ్రౌండెడ్. ఓకే, తగ్గి ఉండాలి. రిలేషన్ నిలబెట్టుకోవాలి అన్నప్పుడు మనం నేల మీద నిలబడాలి. అది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. 5 ఆఫ్ వాండ్స్.
ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మైండ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. లేదా మీ ఇద్దరి మధ్య మీరు కాకుండా జెలస్‌గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే మీ ఇద్దరి మధ్య గొడవ పెడుతున్నారని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరు బానే ఉన్నారు. కానీ మీ మధ్య ఇష్యూస్, గొడవలు తీసుకొచ్చే ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు. ఆహ్, మీ ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లుయెన్స్‌కి వెళ్ళేసి మీరు ఈ పర్సన్‌తో గొడవ పడుతున్నారు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి ఈ పర్సన్‌తో మీరు గొడవ పడుతున్నారు కానీ, ఈ పర్సన్‌కి కూడా మీరంటే ప్రేమ ఉంది అనేది ఆ పర్సన్‌కి కూడా ఇక్కడ తెలుసు. ఏస్ ఆఫ్ వాండ్స్ ఈ రిలేషన్‌ని మళ్ళీ నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు. ఛాన్స్ తీసుకోవాలి, మీతో మాట్లాడాలి అండ్ ఈ పర్సన్ ప్యాషనేటెడ్ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి. మీరు కావాలి అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌కి ఉంది. సో, చూడండి ఎట్లా ఈ పర్సన్ ఇది పట్టుకున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్ ఈ ప్లాంట్‌ని ఎలా పట్టుకున్నారో చూడండి. ఎంత జాగ్రత్తగా పట్టుకున్నారో చూడండి. అంతే జాగ్రత్తగా ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి అనుకుంటున్నారు. వదులుకోవాలి అనుకోవట్లేదు. కాపాడుకోవాలి అనుకుంటున్నారు. కాబట్టి మీరెన్నన్నా కూడా పడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. న్యూ బిగినింగ్స్ కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. న్యూ బిగినింగ్స్ ఇన్ ద సెన్స్ అన్నీ మర్చిపోయి మళ్ళీ ఆహ్, మాట్లాడదాం. గతంలో ఏదైనా జరగని ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక రీజన్‌తో మీతో వచ్చి మాట్లాడాలనైతే ఈ పర్సన్ అనుకుంటున్నారు. 9 ఆఫ్ వాండ్స్ ఇక్కడ మేబీ ఈ పర్సన్ ఫ్యూచర్ కోసం కానీ, ఫైనాన్సెస్ కోసం కానీ ఇక్కడ మీ నుంచి దూరం అయినట్టుగా కనిపిస్తుంది. ఆహ్, దాని మీద ఎక్కువ వీళ్ళకి ఫోకస్ ఉంది. మనీ మీద కానీ లేకపోతే ఆహ్, దాని మీద ఎక్కువ ఈ పర్సన్‌కి ఫోకస్ ఉండేది. లైఫ్‌లో ఏదైనా అచీవ్ చేయాలి. ఇండిపెండెంట్‌గా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. నేనేంటనేది నేను ప్రూవ్ చేసుకోవాలి. నేను అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి. ఫైనాన్సెస్ ఉంటే రిలేషన్‌షిప్ ఉన్నా లేకపోయినా పర్లేదు అన్న టైప్‌లో మనీ ఉంటే చాలు, లగ్జూరియస్ లైఫ్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు అన్న టైప్‌లో ఆహ్, మనీ ఉంటే ఎంజాయ్‌మెంట్స్ వచ్చినట్టే, మనీ ఉంటే హ్యాపీనెస్ వచ్చినట్టే, మనీ ఉంటే సంతోషం ఉన్నట్టే. పాస్ట్‌లో ఏంటంటే ఈ పర్సన్‌కి మనీతోనే హ్యాపీనెస్, మనీతోనే ఎవ్రీథింగ్. రిలేషన్‌షిప్ కన్నా కూడా. అలాంటి మెంటాలిటీ ఈ పర్సన్. ఫైనాన్సెస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్. లేకపోతే బిజినెస్ చేసే పర్సన్ అయినా అవ్వచ్చు. బిజినెస్ థాట్స్ కూడా ఈ పర్సన్‌కి ఉండుండొచ్చు. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వచ్చు. లేకపోతే ఏదైనా జాబ్ హోల్డర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సఫిషియంట్ మనీ ఉంది ఈ పర్సన్ దగ్గర. సో, ఎట్లాంటి లైక్ దిగులు, ఎలాంటి బాధ, కష్టాలు అలాంటిదేమీ లేదు. మరి ఈ పర్సన్‌కి పాస్ట్‌లో అయ్యుండొచ్చు, ప్రెజెంట్‌లో అయ్యుండొచ్చు. అది మీరు చూసుకొని తీసుకోండి. అండ్ 7 ఆఫ్ కప్స్ ఇప్పుడు ఈ పర్సన్‌కి మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది. అండ్ డే అండ్ నైట్ ఇక్కడ మీరు డ్రీమ్స్‌లో కనిపిస్తున్నారు మీ పర్సన్‌కి. ఇమాజినేషన్‌లో బతుకుతున్నారు. మీరు కావాలి, మీతో ఉండాలి, మళ్ళీ మిమ్మల్ని సొంతం చేసుకోవాలి, మీకు దగ్గరవ్వాలి, మీతో కనెక్ట్ అవ్వాలి. సో, డ్రీమ్స్‌లో కూడా మీరే కనిపిస్తున్నారు. మేబీ అట్రాక్షన్‌తో ఈ పర్సన్ మీకు దూరం అయ్యుండొచ్చు. ఫైనాన్సెస్ మీద ఫోకస్‌తో, కెరియర్ మీద ఫోకస్‌తో కానీ వాళ్ళ డ్రీమ్స్‌లో కూడా వాళ్ళు ప్రతి చోట మీరే కనిపిస్తున్నారు. ఎక్కడికెళ్ళినా కూడా అందరిలోనూ మిమ్మల్నే చూసుకుంటున్నారు ఈ పర్సన్. మిమ్మల్నే ఊహించుకుంటున్నారు. మీతో ఉన్నంత కంఫర్ట్‌నెస్, మీతో ఉన్నంత ఆ బాండింగ్ వేరే ఇంకెవరితోనూ ఉండదు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, అందుకే ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు అండ్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ సన్ కార్డ్ కనిపిస్తుంది. సో, మేబీ ఈ పర్సన్ మీకు అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు. మీతో పాస్ట్‌లో ఎలా హ్యాపీగా ఉన్నారో మళ్ళీ అదే రకంగా ఈ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీతో ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది అనే ఫీలింగ్ ఉంది.
ఏదో ఒకటి చేసేసి ఈ పర్సన్‌ని హ్యాపీ చేసేస్తారు. కూల్ చేసేస్తారు. నార్మల్ చేసేస్తారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత ఎంతమంది ఈ పర్సన్‌ని పట్టించుకోకపోయినా మీరే ఈ పర్సన్‌ని బాగా పట్టించుకుంటారు అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌లో ఉంది. అండ్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ చాలా అప్‌సెట్‌గా ఉన్నారు. సో, మీరు దూరమయ్యారు. లైఫ్‌లో హ్యాపీనెస్ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మైండ్ మొత్తం డిస్టర్బ్డ్‌గా ఉంది. క్లారిటీ లేదు. అప్‌సెట్‌గా ఉన్నారు. ఏంటిది? లైఫ్‌లో నేను చాలా కావాలనుకుంటాను. నాకేది దక్కదు. నా లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది లేదు. హ్యాపీనెస్ అనేది ఉండదు. ఇక్కడ నాకు నేనే హ్యాపీనెస్‌ని వదులుకుంటానో, నా చేతకానితనం వల్ల నేనే వదులుకుంటానో, లేకపోతే వాళ్ళే నన్ను వదిలేసి ఎళ్ళిపోతారో నాకే తెలీదు. ఇక్కడ ఈ పర్సన్ మాటల వల్ల కానీ, ఈ పర్సన్ బిహేవియర్ వల్ల కానీ అయ్యుండొచ్చు. మేబీ ఈ పర్సన్ ఏంటంటే ఈగో వల్ల లేకపోతే యాటిట్యూడ్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం అప్‌సెట్ మోడ్‌లో ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఆర్ ఎల్స్ మీ ఇద్దరు మ్యారీడ్ అయినా అయ్యుండాలి. లేకపోతే సెపరేట్ మ్యారీడ్ అయినా అయ్యుండాలి. ఈ పర్సన్ మాత్రం మీతో లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మీకు ఒక కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీరు తన లైఫ్‌లోకి రావడం అది తన బ్లెస్సింగ్‌గా భావిస్తున్నారు. ఎంతో అదృష్టం చేసుకోనుంటే మీలాంటి వ్యక్తి తన లైఫ్‌లోకి వస్తారు. సో, ఇలాంటి అదృష్టాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు, చేజార్చుకోకూడదు అనైతే ఈ పర్సన్‌కి ఉంది. అండ్ 2 ఆఫ్ కప్స్, ఈ పర్సన్ ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. తను ఎంత లవ్ ఇస్తారో మీరు కూడా అంతే లవ్, అంతే కేర్, అంతే అటెన్షన్. సో, మీ ఇద్దరి మధ్య హార్మోనీ, అండర్‌స్టాండింగ్, ఒకరితో ఒకరు చక్కగా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండాలని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీకు తన సైడ్ నుంచి తను ఎంతవరకు ప్రేమ ఇవ్వగలరో అంత ఇవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో, మీ ఇద్దరిది సోల్‌మేట్ కనెక్షన్ అనేది కానీ, లేకపోతే మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, సో, ఇది ఈ జన్మలో ఉన్న బంధం కాదు అని చెప్పి ఇక్కడ ఈ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. అండ్ మీ ఇద్దరికి సోల్‌మేట్ కనెక్షన్ ఉందని కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీకు దూరంగా వెళ్ళిన ఈ పర్సన్, మిమ్మల్ని వద్దనుకొని దూరంగా వెళ్ళిన పర్సన్ ఇంకా స్టిల్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షను, లేకపోతే సోల్‌మేట్ కనెక్షను. అంత ఈజీగా ఒక పర్సన్ మూవ్ ఆన్ అయిపోయి కూడా, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని కూడా ఇంకా స్టిల్ మీరు కావాలి అనుకుంటున్నారంటే సో, సంథింగ్ ఈజ్ దేర్ అనేది ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, ఏదైనా సరే, ఒకవేళ ఆల్రెడీ మీరు ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే, మీతో ప్రేమగా ఉండాలి, మీతో టైమ్ స్పెండ్ చేయాలి, మీతో హ్యాపీగా ఉండాలి. ఒకవేళ సెపరేషన్ కాకపోయి ఉంటే గనక ఇలా అనుకుంటున్నారు. మీకోసం టైం కేటాయించాలి. మీతో మాట్లాడాలి. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ అన్నీ మీతో షేర్ చేసుకోవాలి. ఈవెన్ రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలని అయితే ఇక్కడ ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్, ఈ పర్సన్ ఏంటంటే మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీకు చాలా చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్. ఏదో ఒకటి పెట్టుకొని మీతో మాట్లాడాలి. ఏదో ఒక రీజన్‌తో మీకు కాల్ చేయాలి. ఏదో ఒక రీజన్‌తో మీకు మాట్లాడాలి అనైతే ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీ దగ్గరకు రావాలి. తన ఫీలింగ్స్, తన అట్రాక్షను అది మీకు షేర్ చేయాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీకు కూడా తనంటే ఫీలింగ్స్ ఉన్నాయి. తనంటే స్టిల్ ఇంకా మీకు ఫీలింగ్స్ ఉన్నాయి. అట్రాక్షన్ ఉంది. తను కావాలనుకుంటున్నారు. తనతో బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు అనేది కూడా ఆ పర్సన్‌కి తెలుసు. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్, ఈ పర్సన్ ఏంటంటే మీకు చాలా అట్రాక్ట్ ఉన్నారు. మీ బ్యూటీకి కానీ, మీ లైఫ్ స్టైల్‌కి కానీ, మీ వే ఆఫ్ బిహేవియర్‌కి కానీ, లేకపోతే మీరు సిట్యుయేషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు అనే దానికి ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మేజర్‌లీ ఇక్కడ చెప్పాలి అంటే మీ బ్యూటీకి కానీ, మీ సిట్యుయేషన్ హ్యాండిలింగ్ కానీ, మీ వే ఆఫ్ టాకింగ్ కానీ ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ టెంపరెన్స్, ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ సిట్యుయేషన్‌లో బ్యాలెన్స్ అనేది నేర్చుకున్నారు.
కోప్పడ్డమో లేకపోతే పేషెన్స్‌ని కోల్పోవడమో కాదు. లైఫ్ చాలా నేర్పించింది ఈ పర్సన్‌కి. పేషెన్స్ అంటే ఎలా ఉంటుంది? ఓపికగా ఎలా ఉండాలి? తొందర పడకుండా అవతల పర్సన్‌ని కంట్రోల్ చేయకుండా పేషెన్స్‌గా ఎలా ఉండాలి అనేది ఈ పర్సన్‌కి అర్థమవుతుంది. బ్యాలెన్స్ అనేది అయితే ఈ పర్సన్‌లో వస్తుంది. ఇన్నర్ బ్యాలెన్స్ కానీ, ఔటర్ బ్యాలెన్స్ కానీ టోటల్‌గా ఈ పర్సన్‌నైతే బ్యాలెన్స్ అనేది ఈ పర్సన్ చూస్తున్నారు. ఓకే. ఏం జరిగినా సరే కంగారు పడకుండా, టెన్షన్ ఫీల్ అవ్వకుండా మంచిగా హ్యాండిల్ చేయాలి సిట్యుయేషన్‌ని. ఎయిదర్ ఇన్ ద సెన్స్ మీరు ఒకవేళ కోపం చూపించినా సరే, వాళ్ళు తిరిగి కోపం చూపించకుండా మంచిగా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి అనైతే అనుకుంటున్నారు. కన్విన్స్ చేయాలి, ఒప్పించాలి, మీకు హర్ట్ అవ్వకుండా మాట్లాడాలి అనేది ఆలోచిస్తున్నారు. అండ్ మీకు ఎంత దూరం అవ్వాలి అన్నా సరే, మీకు దూరంగా ఉండడం అది మీ పర్సన్ వల్ల అవ్వట్లేదు. సో 8 ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీ నుంచి వాకౌట్ అయ్యి వెళ్ళిపోయారా? ఈ రిలేషన్ నుంచి వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయారా? మీకెంత దూరంగా ఉండాలి అన్నా సరే ఈ పర్సన్ వల్ల అవ్వట్లేదు. కాబట్టి మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనైతే ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీకు కనెక్ట్ అవ్వాలని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. 8 ఆఫ్ వాండ్స్ మీతో మాట్లాడాలని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీతో కమ్యూనికేట్ చేయాలి, మీతో మాట్లాడాలి, మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి, మీ వాయిస్ వినాలి. సో తొందరగా ప్యాషన్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది? ప్రెజెంట్ వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? అదంతా మీకు చెప్పాలి, మీతో కమ్యూనికేట్ చేయాలి, మీతో మాట్లాడాలి అనైతే ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు, సో వాళ్ళకి మీరంటే ఎంత ఇష్టం ఉందో అని కావచ్చు. సో ఇక్కడ మిమ్మల్ని కలవడానికైనా ఈ పర్సన్ రావచ్చు, లేకపోతే మీకు కాల్ అయినా చేయొచ్చు. చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో స్లోగా ముందుకు తీసుకెళ్ళాలి. గ్రాడ్యుయల్‌గా ముందుకు తీసుకెళ్ళాలి. తొందర పడకూడదు. మేబీ పాస్ట్‌లో తొందరపడి తప్పు చేశారేమో. ఇప్పుడు తొందర పడకూడదు. చాలా స్లోగా, స్టడీగా ఇది ముందుకు తీసుకెళ్ళాలి అనైతే ఆలోచిస్తున్నారు. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కూడా స్లో మూమెంట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. 5 ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు. సో మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ, మిమ్మల్ని స్పై చేయడం కానీ, త్రూ మీ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ, సో ఏదో ఒక రకంగా ఈ పర్సన్ అయితే మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీరేమైనా స్టేటస్‌లు పెట్టినా, లేకపోతే ఆన్‌లైన్ అయినా సరే, ఆఫ్‌లైన్ అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ 9 ఆఫ్ కప్స్ మీరే తనకి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనుకుంటున్నారు. సో తను ఎలాంటి పర్సన్ అయితే కావాలి అని ఒక అమ్మాయి కానీ, అబ్బాయి కానీ కోరుకుంటున్నారో, సో అలాంటి క్వాలిటీస్ మీలో ఉన్నాయి. మీతో ఉంటేనే తన విషెస్ అనేది ఫుల్‌ఫిల్ అవుతాయి. తనకి ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో ఎంతమంది వచ్చి నువ్వు అదిరా, నువ్వు ఇదిరా, లేకపోతే నువ్వు అంతే, నువ్వు ఇంతే అని చెప్పినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఎందుకో ఉండదు. మీరు వాళ్ళని ప్రైజ్ చేస్తే, మీరు వాళ్ళతో ఉంటే, మీరు వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు చూపించే ప్రేమకి ఈ పర్సన్ చాలా ఫ్లర్ట్ అవుతారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఈ పర్సన్ మీ విషయంలో మీ దగ్గర చాలా విషయాలు దాచిపెట్టారు. అన్ని విషయాలైతే ఈ పర్సన్ మీ దగ్గర రివీల్ చేయలేదని అయితే ఇక్కడ కనిపిస్తుంది. అదే ఆలోచిస్తున్నారు. కంప్లీట్‌గా వాళ్ళు ఏదైతే ఇప్పటిదాకా మీ దగ్గర హైడ్ చేశారో అది ఇప్పుడు మీ దగ్గర రివీల్ చేయాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో చూద్దాము మీ పర్సన్ ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మీకోసం అనేది. సో ఇక్కడ వచ్చిన రాశులైతే చెప్తాను. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు ఉన్నారు. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు. సో అన్ని రాశుల వాళ్ళు ఈ రీడింగ్‌లో కవర్ అయ్యారు.
సో, చెప్పాను కదా! ఎవరో పాలిటిక్స్ ప్లే చేయడం వల్ల మీ ఇద్దరు సెపరేషన్ అయిపోయారని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, ఎవరో వాళ్ళ స్వార్థం కోసం మీ ఇద్దరిని సెపరేట్ చేశారు. మీ మైండ్ డిస్టర్బ్ చేశారు. సో, సంథింగ్ ఏదో పాలిటిక్స్ ప్లే చేశారు అనేది ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఆర్డినరీనెస్. సో, ఈ పర్సన్ ఏంటంటే యాజ్ ఏ కామన్ మ్యాన్, యాజ్ ఎ నార్మల్ పర్సన్ మీ లైఫ్‌లోకి మళ్ళీ రావాలి అనుకుంటున్నారు. సో, చెప్పాను గదా! ఈ రిలేషన్‌షిప్ సక్సెస్ అవ్వాలని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మేబీ తన లైఫ్‌లో తనేమన్నా సక్సెస్ అచీవ్ చేశారేమో, తన లైఫ్‌లో తనకేదైనా జాబ్ వచ్చిందేమో, ఆ విషయం కూడా మీకు చెప్పాలి అని ఆలోచిస్తున్నారు. సో, మైండ్. సో, ఈ పర్సన్ మైండ్ మొత్తం చాలా డిస్టర్బ్డ్ ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. స్లోయింగ్ డౌన్. సో, ఇప్పుడేంటంటే ఈ పర్సన్ చెప్పాను గదా! స్లోయింగ్ డౌన్ ఎనర్జీ కనిపిస్తుంది. తొందరపడొద్దు. నిదానంగా మీరేం మాట్లాడుతున్నారు, వాళ్ళేం మాట్లాడుతున్నారు అది ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అనేది ఆలోచిస్తున్నారు. తను స్లో అవ్వడం వల్లే ఈ రిలేషన్‌షిప్ ఇలా అయింది అనేది కూడా తను ఆలోచిస్తున్నారు. రిసెప్టివిటీ. సో, మీరెంత ప్రేమైతే ఇస్తారో అంతే ప్రేమ వాళ్ళు కూడా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. క్లింగింగ్ టు ద పాస్ట్. సో, మీకు ఈ పర్సన్‌కి మధ్య ఉన్న పాస్ట్‌ని ఈ పర్సన్ బాగా గుర్తు చేసుకుంటున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.